అలానే శేషరావు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా కాల్పుల విరమణ అని చెప్పి అంటూ ఉన్నారు. చర్చలకి మేము వెళ్తున్నాం అని చెప్తున్నారు. కానీ యుద్ధంలో పెద్ద జోకర్ ఎవరైనా ఉన్నారని అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే అంతర్జాతీయంగా వినిపిస్తున్నటువంటి కొన్ని అంశాలు, అంతర్జాతీయంగా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే యుద్ధానికి సైనిక చర్యకు దిగుతాము అని చెప్పారు. అంటే భౌతికంగా భౌగోళికంగా మేము యుద్ధానికి దిగుతాము, సైనిక చర్యకి చేపడతాము అని చెప్పి హెచ్చరించాడు ట్రంప్. నిజంగానే ఆయన సైనిక చర్య చేపడతారేమో అని చెప్పి ప్రపంచం అంతా కూడా వెయిట్ చేసింది. దాదాపు చివరి నిమిషంలో మళ్ళీ వెనక్కి రావడం అనేది ఇది మూడోసారి. రీసెంట్గా నిన్న మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎందుకు వచ్చారు వెనక్కి అంటే ఆయన ఏం చెప్తున్నారంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుఏఈ చెప్పింది, బెహ్రెయిన్ చెప్పింది, ఖతార్ చెప్పింది, సౌదీ చెప్పింది, అందుకే వెనక్కి వచ్చాను అని చెప్పి చెప్తున్నాడు ఆయన. అంటే ఈ దేశాలు చెప్తే ఆయన వెనక్కి వచ్చేసాడు యుద్ధం నుంచి. మరి ఈ దేశాలు యుద్ధం చేయమన్నాయా ఆయన్ని చేయమలేదు. ఆ దేశాలే కాదు, అమెరికా అధ్యక్షుడి భవనంలో ఉన్నటువంటి ఆయన తోటి ఉన్నటువంటి సహచార మంత్రులు కూడా యుద్ధం చేయమని చెప్పలా. అందుకే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నటువంటి అధికారులు కూడా ఉన్నారు. ఈవెన్ మిలిటరీ అధికారులు కూడా, ఉన్నతాధికారులు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద జోకర్గా యుద్ధంలో మిగిలిపోయాడు అనే దానికి అంతర్జాతీయంగా ఇలాంటి అంశాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, వీళ్ళ ముగ్గురు కదలికలను బట్టి కనుక చూస్తూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఏదో జరగబోతుంది, ట్రంప్కి పెద్ద ఎత్తున జక్ ఇచ్చేలాగా అనేటువంటి కొన్ని అనుమానాలను అంతర్జాతీయ నిపుణులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఏడాదిలో రెండోసారి వరుసగా భారతదేశం రావడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ రెడీ అయ్యారు. అధికారికంగా రష్యా అనౌన్స్ కూడా చేసింది, సెప్టెంబర్లో రాబోతూ ఉన్నారు. అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా రాబోతున్నారు. బ్రిక్స్ సమావేశం జరగబోతుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశంలో జరుగుతుంది. బ్రిక్స్ దేశాలు ఉంటాయి, ఆ బ్రిక్స్ దేశాల్లో. కానీ ఈ సంవత్సరం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం భారతదేశంలో జరుగుతుంది. ఈ బ్రిక్స్ యొక్క లక్ష్యం ఏంటి? అంతర్జాతీయంగా డాలర్ యొక్క ప్రభావాన్ని తగ్గించాలి. ఆ డాలర్ ప్రభావాన్ని తగ్గిస్తే తప్ప రాబోయేటువంటి రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ కానీ, చైనా ఆర్థిక వ్యవస్థ కానీ, లేదంటే రష్యా మళ్ళీ కోలుకోవడానికి కానీ అవకాశం ఉండదు. ఆ సమావేశం అత్యంత కీలకమైనది. ప్రస్తుతం బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి సమావేశానికి పుతిన్ రాబోతున్నారు అనేది. జనరల్గా ఏడాదికి ఒకసారి ఖచ్చితంగా పుతిన్ భారతదేశాన్ని విజిట్ చేస్తుంటారు. అంటే రష్యా అధ్యక్షుడు విజిట్ చేస్తుంటారు. ఎందుకంటే పూర్వం నుంచి కూడా భారతదేశానికి రష్యాకి వాణిజ్యపరమైన సంబంధాలు, రక్షణపరమైనటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ కొనుగోలు చేసిన కారణంగానే ఇవాళ భారతదేశం ఎంతో కొంత ఉపశమనంగా ఉంది. లేదంటే ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలు పడుతున్నటువంటి కష్టాలు భారతదేశ ప్రజలకు ఇంకా సెగ తగలలేదు, పూర్తి స్థాయిలో తగులుతుంది. రాబోయే రోజుల్లో తగిలే అవకాశం ఉంది. యుద్ధం కనుక కొనసాగితే, అమెరికా ఇరాన్ మధ్యలో యుద్ధం కొనసాగితే. అందుకే వీలున్నంత వరకు చర్చలు చేసి యుద్ధం నుంచి విరమించుకోవాలనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క ఆలోచనగా కనిపిస్తుంది. దానికి పాకిస్తాన్ని ఎంచుకున్నాడు మధ్యవర్తిగా. పాకిస్తాన్ 2 దఫాలుగా ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరపడానికి మధ్యవర్తిగా వ్యవహరించింది. ఇస్లామాబాద్లో చర్చలు జరిపారు. కానీ ఈసారి పాకిస్తాన్ యొక్క ప్రమేయం లేకుండానే సైనిక చర్య మరొక గంటలో ఉంటుంది అనగా వెనక్కి తగ్గాడు ట్రంప్. మరి పాకిస్తాన్ చెప్పకుండానే ఎందుకు తగ్గారు? మరి చెప్పింది ఎవరు అని అంటే ఖతార్ చెప్పింది, సౌదీ చెప్పింది, యుఏఈ చెప్పింది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే పాకిస్తాన్ని ఆయన మర్చిపోయాడు. మధ్యవర్తిత్వం వహిస్తుంది పాకిస్తాన్ అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు అనేది ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో వినిపిస్తుంది. లేదంటే అమెరికా ఇరాన్ మధ్య సంధి చేస్తుంది ఎవరు? ఇంతకాలం పాటు అంతర్జాతీయ సమాజానికి ఏం తెలుసు? పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందని మాత్రమే తెలుసు. మరి ఈ పాకిస్తాను నీ కాదని చివరి నిమిషంలో యుద్ధం నుంచి ఎందుకు విరమించుకున్నాడు ట్రంప్ అనంటే
ట్రంప్కి భయం ఉంది, ఇరాన్ అంటే భయం ఉంది. ఇరాన్కి సంబంధించినటువంటి ఐఆర్జీసీ, ఇరాన్ సైన్యానికి సమాంతరంగా ఉన్నటువంటి ఐఆర్జీసీ అంటే భయం ఉంది. అది హెచ్చరించింది, ఒకవేళ యుద్ధానికి కనుక మీరు సైనిక చర్యకి దిగితే అణు ఆయుధాలు వేస్తాం, ఎర్ర సముద్రంలో సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ కేబుల్స్ని కట్ చేస్తామని చెప్పి హెచ్చరించింది. ఒకవేళ అదే జరిగితే కనుక ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది. అది జరిగితే అత్యంత ఎక్కువగా నష్టపోయేటువంటి దేశం ఏదంటే అమెరికా. టోటల్గా కొలాప్స్, మళ్ళీ కోలుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఒకసారి ఎర్ర సముద్రం గర్భంలో ఉండేటువంటి ఇంటర్నెట్ కేబుల్స్ని కనుక కట్ చేస్తే మొత్తం స్తంభించిపోతుంది. స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవుతుంది, వాణిజ్యం కొలాప్స్ అవుతుంది, రాకపోకలు ఉండవు, కమ్యూనికేషన్ ఉండవు, కంప్లీట్గా మొత్తం స్తంభించిపోతుంది. అలాంటి పరిస్థితిని ఊహించుకొని ట్రంప్ వెనక్కి వెళ్ళాడు. కానీ ప్రపంచానికి ఏం చెప్తున్నారు, అంతర్జాతీయ సమాజానికి గల్ఫ్ దేశాలు అక్కడ ఉన్నటువంటి దేశాలు చెప్తూ ఉన్నాయి, యుఏఈ చెప్తుంది నేను అందుకే వెనక్కి తగ్గాను అని చెప్పి చెప్తుంది. అంటే పాకిస్తాన్ వల్ల కాలేదు, పాకిస్తాన్ ఏమీ చెయ్యలేదు అనేటువంటి పరిస్థితికి ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయింది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ మీద చర్చ జరుగుతుంది. పాకిస్తాన్ ఇంతకాలం పాటు ఇస్లామాబాద్ కేంద్రంగా చేసుకొని చర్చలు జరిపింది, మరి ఏమి సాధించారు అనేటువంటి ప్రశ్న. ప్లస్ చివరి నిమిషంలో యుద్ధం విరమించుకునేటువంటి క్రమంలో, సైనిక చర్యను వెనక్కి తీసుకునేటువంటి క్రమంలో పాకిస్తాన్కి ఇంటిమేట్ కూడా చేయాల. ఈ విషయం అంతర్జాతీయ సమాజంలో వినిపిస్తుంది. మరి పాకిస్తాన్ని పక్కన పెట్టినట్లేనా అమెరికా? పాకిస్తాన్ వల్ల కాదు అనేటువంటి అభిప్రాయంతో పాకిస్తాన్ సైడ్ పెట్టిందా? ఎట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ గారికి ఆహ్వానం వచ్చింది అమెరికాకి పర్యటించమని చెప్పి. సో ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారికి అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి మధ్య కొంత ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం క్రమంలో భారతదేశం మీద ఆయన ఆగ్రహంగా ఉన్నారు ట్రంప్ అనేది కూడా వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆహ్వానం వచ్చింది అమెరికా రమ్మని. అంటే టోటల్ ఈక్వేషన్ని మార్చేసుకుందా అమెరికా? లేదంటే బ్రిక్స్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఈ బ్రిక్స్ సమావేశంలో డాలర్కి ప్రమాదం వచ్చేలాగా ఏదో తీర్మానం చేయబోతున్నారు, ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారు చైనా, రష్యా, అలాగే ఇండియాకు సంబంధించినటువంటి నేతలు అనేటువంటి ఆందోళనతో ట్రంప్ నరేంద్ర మోడీ గారిని అమెరికా పిలిపిస్తున్నారా, అమెరికాకి ఆహ్వానిస్తున్నారా? మరి ఏ కారణం చేత ఇప్పుడు అమెరికా టూర్ పెట్టుకోమని చెప్పి ఆహ్వానం లభించింది మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. అంటే ఒకవైపు పాకిస్తాన్ని పక్కన పెట్టినట్టు అర్థమవుతుంది, మరోవైపు ఇండియాని మళ్ళీ దగ్గర తీసుకునే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ మొత్తం చదరంగంలో టోటల్గా బిజినెస్ గేమ్ ఆడుతున్నారు ట్రంప్. అమెరికా ఫస్ట్, గ్రేట్ అమెరికా, మేక్ అగైన్ అనేటువంటి నినాదం చుట్టూనే ఆయన స్టేట్మెంట్లు కానీ, ఆయన చర్యలు కానీ, ఆయన నిర్ణయాలు కానీ ఉన్నాయి. సేమ్ నరేంద్ర మోడీ గారు కూడా అదే పాలసీతోటి ఉన్నారు. చైనా జిన్పింగ్ కూడా అదే పాలసీతో ఉన్నారు. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అదే యాంగిల్లో ఉన్నారు. కాబట్టి భారతదేశం, చైనా, రష్యా మూడు కలిస్తే అమెరికాకి ప్రమాదం ఉందని చెప్పి ఆందోళన బహుశా ట్రంప్లో ఉండి ఉండొచ్చు. అందుకే ఇమీడియట్గా మోడీ గారిని ట్రంప్ ఆహ్వానించి ఉండవచ్చు అనేది ఒకటైతే, పుతిన్ మళ్ళీ భారతదేశానికి వస్తున్నారు అనగానే అమెరికా అలర్ట్ అయ్యి కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ పరిణామాల క్రమంలో పాకిస్తాన్ వెనకబడిపోయిందని చెప్పి చెప్పచ్చు. పాకిస్తాన్ ఇప్పుడు ఎటు కాకుండా పోయింది. అటు పాకిస్తాన్, అమెరికా కూడా పట్టించుకోవట్లేదు. అమెరికా కూడా పాకిస్తాన్ అంత నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది. లేదంటే చివరి నిమిషంలో యుద్ధం నుంచి విరమించుకునేటప్పుడు మధ్యవర్తిగా ఉన్నటువంటి పాకిస్తాన్ని సంప్రదించలేదని అంటే పాకిస్తాన్ ఒక రకంగా అవమానం పడినట్టే కదా. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.